ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, పార్లమెంట్ సభ్యుడు సురేష్ శెట్కార్, ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ మొక్కలు నాటారు. కాలుష్య నియంత్రణ మండలి పక్షాన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిపారు. చెట్లు నీడ ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ అందిస్తాయి. చెట్లు దేవుడిగా కొలుస్తాం. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వచ్చే తరం ఆక్సిజన్ పెట్టుకునే స్థాయికి వస్తుందన్నారు మంత్రి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. డాక్టర్లను వైద్యం నారాయణ హరి అనే విధంగా కొలుస్తారు. గోల్కొండ ఏరియా హాస్పిటల్కి వచ్చే వారికి మొక్కలు నాటే అవకాశం కల్పించారు. ఢిల్లీ కాలుష్యమయం అయిపోయింది. అక్కడి నుండి వేరే రాష్ట్రాలకు పోతున్నారు. వాహనాలు నడిపించే పరిస్థితి లేదు. కాలుష్యాన్ని నియంత్రణ చేసుకోకపోవడం వల్ల చిన్నపిల్లల నుండే అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ను మరో ఢిల్లీ కాకుండా హైదరాబాద్ ప్రకృతిని మారు పేరుగా ఉండాలంటే ఇక్కడ మనం చెట్లు నాటాలి. తెలంగాణ మాది అనుకునే ప్రతి వ్యక్తి పర్యావరణాన్ని కాపాడడానికి ఒక శక్తిగా పనిచేయాలన్నారు మంత్రి పొన్నం. వాస్తవంగా ఎలా మానవుడి జీవితం భవిష్యత్తులో ఆక్సిజన్ మాస్కులు పెట్టుకోను, ఆక్సిజన్ కు సంబంధించినటువంటి వాటి యొక్క మనం హాస్పిటల్ ఎట్లయితే ఆక్సిజన్ లెవెల్స్ కొరకు మనం వాడేటువంటి మెకానిజం ఉందో అది మనిషి ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే వచ్చే తరం మనల్ని క్షమించకుండా వాళ్ళ ఆక్సిజన్ వెంబడి పెట్టుకొని తిరిగేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఇది ఎవరి కొరకో ఏదో రాజకీయం కొరకో లేకపోతే ఒక అధికార కార్యక్రమం కొరకో కాకుండా ఒక సోషల్ సామాజిక కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ మనం ఏ విధంగా దినచర్య చేస్తామో మీరందరూ కూడా తప్పకుండా ఒక మొక్క నాటి దాన్ని పెంచి దాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది డాక్టర్లు మీరంతా కూడా మెడికల్ ఫీల్డ్ కు సంబంధించి మనం భగవంతుడితో సమానంగా వైద్యం నారాయణ హరి అనే విధంగా మిమ్మల్ని కీర్తించబడతారు మీరంతా. ఇవాళ గోల్కొండ ఏరియా హాస్పిటల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వచ్చే పేషెంట్స్ గాని, వచ్చే సందర్శకులు గాని, లేదా మీ దగ్గర సిబ్బంది గాని ఎవరు వచ్చినా మొక్కలు నాటే ఆవశ్యకత గురించి చెప్పండి. మొక్కలు నాటడం వల్ల ఎవరికి నష్టం లేదు. కానీ మనకు ఉండబడేటువంటి ఇవాళ ఏదైతే కాలుష్య నివారణ ఉందో, మనం ఇవాళ ఢిల్లీ మన దేశ రాజధాని చూస్తా ఉన్నాం. అక్కడ జనం జీవించి ఉండేటువంటి పరిస్థితులు సీనియర్ సిటిజన్స్ అంతా కూడా వలస వెళ్ళిపోతా ఉన్నారు. ఢిల్లీ రాజధాని పరిస్థితి పొల్యూషన్ కంట్రోల్ కాక అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. వాహనాలను బయటికి తిప్పకుండా రకరకాల కారణాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ కూడా భవిష్యత్తులో కొన్ని ప్రాంతాల్లోనైతే ఇప్పటికే డేంజరస్ అలారం అవుతా ఉంది. పొల్యూషన్ రేషియో, ప్లాస్టిక్ వాడడం కావచ్చు, కాలుష్య నివారణ మనం నియంత్రించుకోకపోవడం వల్ల అనేక రకాల వ్యాధులు, కొత్త కొత్త వ్యాధులు వస్తా ఉన్నాయి. అందులో చిన్న వయసులో క్యాన్సర్ లాంటివి కావచ్చు, షుగర్ లాంటివి కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, అనేక కారణాలు అయితే ఉన్నాయి. నేడు ఒక్కరోజే 1 కోటి మొక్కలు నాటుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది 5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అమరావతి పరిధి అనంతరం ఏడీసీ పార్క్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారాయణతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో అడవులను 37% పెంచాల్సిన అవసరం ఉంది. అటవీ విస్తీర్ణం పెంచడంలో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలి. గత ప్రభుత్వం చెట్లు నరకడం తప్ప సంరక్షించింది లేదు. అప్పుడు సీఎం హెలికాప్టర్లో వస్తుంటే కూడా చెట్లు నరికారు. అలా నరికితే కొన్ని దేశాల్లో జైల్లో పెడతారు. మొక్కలు పెంచని వారికి గాలి పీల్చే హక్కు ఎక్కడిది అన్నారు చంద్రబాబు. స్వర్ణాంధ్ర అంటే ఆదాయం మాత్రమే కాదు, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికే పెద్ద సవాల్గా మారింది. దీంతో వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. పద్మశ్రీ వనజీవి రామయ్య నా వద్దకు ఎప్పుడు వచ్చినా మొక్క తీసుకుని వచ్చేవారు. ఆయన్ను అందరం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 16 రకాల మొక్కలు నాటాం. 3 ఏళ్ల వరకు మనం మొక్కను కాపాడితే తర్వాత అదే పెరుగుతుంది. ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం కూడా పర్యావరణ పరిరక్షణలో కీలకమైంది అన్నారు. ప్లాస్టిక్ వినియోగం మనుషులకే కాదు జంతువులకు ప్రమాదంగా మారింది.
మనం తినే తిండి, పండించే పంటలు ప్లాస్టిక్ మయం అవుతున్నాయి. కొందరు చికెన్ వ్యర్థాలను చేపల పెంపకంలో వాడుతున్నారు. చేపలకు చికెన్ వ్యర్థాలు వేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. స్వార్థంతో కాకుండా అందరం భావితరాల కోసం బతకాలి అన్నారు. ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఈరోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1 కోటి చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. అయితే ఈ 5 కోట్లే కాకుండా 50% గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి. 50% గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. 37,421 చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి. ఇది మొత్తం విస్తీర్ణంలో 22.96%. ఈరోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లు ఉండడమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది. అదే రాయలసీమలో హార్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతా ఉంది. ఎప్పుడైతే హార్టికల్చర్ బాగా అభివృద్ధి అయ్యే కొందికి ప్లెయిన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి. దీనివల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది. దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో 30.05% గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం మంది. దీన్ని 50% తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం. చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు. తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళకి చెట్లంటే తెలియని గవర్నమెంట్ అది. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు, చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది. ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం. ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. ఈరోజు నేను వస్తున్నా, మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు. ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీలు లేదు. చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. వచ్చే ఏడాది ఇదే రోజు 1 కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. సభ ప్రాంగణంలో ఏర్పాట్లైన స్టాళ్లను పరిశీలించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొంతమంది మంత్రులు, అధికారులు కూడా స్టాళ్లు పరిశీలించారు. స్టాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. పర్యావరణ దినోత్సవాన్ని గుర్తుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఇదే రోజు 1 కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామన్నారు. అడవుల్లో కార్సిచ్చు ఆపే ప్రయత్నాలు చేయాలన్న ఆయన అటవీ పరిరక్షణ సమితి ఉద్యమకారులు అంకారపు అడవుల పరిరక్షణకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇంటి అడ్రస్ కావాలంటే అదిగో ఆ మర్రి చెట్లు పక్క వీధిలో అనేవారు. ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక అందరికీ మనస్ఫూర్తిగా పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కొన్నిసార్లు, కానీ నాకు ఇప్పుడు అటవీ శాఖ కూడా పర్యావరణం రెండు నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం 1 కోటి మొక్కలు నాటి, అలాగే ఫారెస్ట్ ఫైర్స్ అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి, ఇందాక మన అంకారావు గారు చెప్పినట్టుగా, కొమిర అంకారావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్ళు మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి
మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను. ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు, పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు. అలాగే ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దాని కొద్ది, ఇది చెట్టు మనకు ఆధారం. కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఈ దారి ఉంటుంది. ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి. అందుకు మనం నిజంగా గర్వించాం. ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట 33% ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే, మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక 50% ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి. ఈ పర్యావరణానికి సంబంధించి కానీ, అటవీ సంరక్షణకు కానీ, నగర వనాలకు కానీ, చెట్లు విరివిగా పెంచడానికి కానీ, వాటిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం తెలియజేసుకుంటూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారనేది మీతో పాటు నేను కూడా వినటానికి సంసిద్ధంగా ఉన్నాను. వారిచ్చే సూచనలు సలహాలు తీసుకుని వచ్చే సంవత్సరం ఆయన మీద మనం పెట్టిన బాధ్యతని. అల్వాల్ చిన్నరాయిని చెరువులో అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. ఎఫ్టీఎల్ పరిధిలో భవన నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసు బందోబస్తు నడుమ జేసీబీ సహాయంతో 3 భవన నిర్మాణాలను నేలమట్టం చేశారు అధికారులు. నిర్మాణాలను కూల్చివేసే సమయంలో నిర్మాణదారులకు హైడ్రా అధికారులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పాత బస్తీ సంతోష్ నగర్ కార్పొరేటర్ ముజఫర్ హుసేన్ గుండెపోటుతో మృతి చెందారు. కాంచన్బాగ్ ఓవైసీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా ఘటన జరిగింది. సంతోష్ నగర్ కార్పొరేటర్ ముజఫర్ మృతిని ధృవీకరించారు ఓవైసీ ఆసుపత్రి వైద్యులు. పెద్ద ఎత్తున ఎంఐఎం సానుభూతి పరులు, కార్యకర్తలు ఓవైసీ ఆసుపత్రి మరియు కూర్మగూడలోని తన నివాసానికి చేరుకున్నారు. స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ మరియు ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు చేరుకున్నారు. ఈరోజు భౌతిక కార్యక్రమాలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో ఓ నాటుకోళ్ల పెంపకందారుడికి చెందిన 250 నాటుకోళ్లు కుక్కల దాడికి చనిపోయాయి. రంగాపూర్ గ్రామానికి చెందిన వనపల్లి మల్లేష్ ఓ షెడ్డులో నాటుకోళ్లు పెంపకానికి పెంచాడు. షెడ్డులో దాదాపు 20కి పైగా నాటుకోళ్లను పెంచి వాటిని మృగశిర కార్తెను పురస్కరించుకొని మార్కెట్లో మంచి డిమాండ్కు అమ్మేందుకు పోషణ చేపట్టారు. అయితే రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ షెడ్లోకి కుక్కలు ప్రవేశించి మొత్తం నాటుకోళ్లను దొరికినట్టుగా కొరికి చంపాయి. మరికొన్ని కోళ్లు బయటకి తప్పించుకోగా వాటిని కూడా వేటాడి చంపేశాయి. దీంతో కోళ్ల కలయబరాలు పలు చోట్ల చిందరవందరగా పడిపోయాయి.
మల్లేష్కు సుమారు 2 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. నా పేరు వన్పల్లి మల్లేష్, రంగాపూర్ విలేజ్, నందిగాం మండల్, షాద్నగర్ తాలూకా. నేను దాదాపు 3 లక్షల దాకా అప్పు చేసి 350 నాటుకోళ్ళు పెంచుతున్నా. రాత్రి కుక్కల దాడిలో నైటు 12 తర్వాత కుక్కలు దాడి చేసి మొత్తం 300 కోళ్ళను దాదాపు చంపేసినాయి. నాకు ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా అధికారులు స్పందించి ఆదుకుంటారని ఆశిస్తున్నాను. ले 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 ले